హాయ్ 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 అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో రుచికరంగా ఉండే ఈ పులుసు ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడైనా ఇలా చేశారా? ఒకవేళ చేస్తుంటే మళ్ళీ ఇంకొకసారి అయితే నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కాలంలో ఎక్కువగా ఇవి వస్తాయి కాబట్టి దీంతో చేయాలి. ఇంతకీ ఇది అంటున్నా, ఇదేంటి? దేంతో చేశాను పులుసు? బంగాళదుంప అనుకుంటున్నారా? సొరకాయ అంటున్నారా? నో అండి. ఈ పులుసు నేను దేంతో చేశాను? వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు పూర్తిగా అర్థమవుతుంది. తినను అనుకున్న వాళ్ళు కూడా చక్కగా తింటారనమాట. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? వచ్చేసేయండి. ముందుగా అయితే మా వారు నిన్న కూరల్లో మామిడికాయలు తెచ్చారండి. అబ్బా ఎంత బాగుందో తెలుసా. కానీ ఇంత మామిడికాయ అయితే నేను చేయను, ఇప్పుడు వేస్ట్ అయిపోద్ది అనమాట. పెద్ద సైజు కదా. సో నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా కారం ఉన్నాయండి, అందుకే 3 తీసుకున్నా. నేనైతే మామిడికాయని చక్కగా ఫస్ట్ అయితే తురిమేసుకున్నా. ఎంత ఎంత నీట్గా, ఎంత లేతగా అంటే ఎట్లాగంటే పండు కూడా రాకుండా ఫ్రెష్గా ఉందండి. కాయ మాత్రం చాలా పెద్దగా ఉంది. నేను ఎప్పుడు చిన్న చిన్నవి తెస్తారుగా అనుకున్నాను. సో నేను చెక్కు కూడా మొత్తం తీసుకోవాలి, ఎందుకంటే నాకు సగం కాయ చాలండి, మంచి పులుపు ఉందనమాట. సో నేను సగం అయితే కోసుకుంటున్నానండి ముక్కలు, చూసుకోండి. అలానే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా కోసేసుకుని ఇంకా వంటలోకి అయితే స్టార్ట్ చేసుకుందాం. దీంతో కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారా? నేను చేసేది దీని కాంబినేషన్ ఇంకొక ఐటమ్ ఉందండి. అసలు విషయం ఏంటంటే, నేను ఆ ఐటము వేస్తున్నప్పుడు వీడియో రికార్డ్ అవ్వలేదు, బట్ నేను నోటితో అయితే చెప్తానండి. తప్పకుండా అయితే వినండి, చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మామిడికాయలను అయితే ఇలా నేను ఎక్కువ తీసుకోవట్లేదు. అయ్యో ఇటు పక్క చెక్కు పోలేదు, మళ్ళీ చెక్కు తీస్తున్నాను. సో ఇవైతే సన్నగా కొయ్యకూడదండి, పులుసు ముక్కల స్టైల్లోనే కోసేయాలి. బాగుంటుందండి ఈ పులుసు, పుల్లపుల్లగా వగరుగా కూడా ఉంటుంది. ఎందుకు ఈ పులుపు? ఉట్టి చింతపండు బదులు ఉట్టి మామిడికాయ వేస్తున్నాం కదా, బాగా పులుపు అయిపోద్ది కదా. ఆ పులుపు ఎరగడం కోసమే నేను ఈ ఐటెం వాడుతున్నాను అనమాట. అదేం ఐటెం అంటే చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలు కోసేసుకున్నా కదా, ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా పొడుగ్గా కోసుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కలు అయితే ఇంకా కారం పెరిగిద్ది. ఇలా అయినా అసలు పులుసులోకి ఇలా పొడుగ్గానే కోసుకుంటేనే బాగుంటుంది. సో ఇలా పొడుగ్గా అయితే కోసేసుకుంటున్నాను. 3 చాలండి, ఎంత పులుపు ఉన్నా సరే ఈ కారం సరిపోద్ది, ఎందుకంటే కొద్ది కారంగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు. సో ఇప్పుడు ఉల్లిపాయలు కూడా పొడుగు ముక్కలతో కోస్తున్నాను నేను. ఒక్కసారి మాత్రం కూరలు నాకు కొంచెం మగ్గం బిజీలో కూరల కోసం అమ్మాయిని పెట్టుకుంటే, ఆ అమ్మాయికి కూర్చుని నేను నేర్పించడంతోనే నా టైం అంతా సరిపోయిందండి బాబు. ఒకటి చిన్న ముక్క అయితే ఒకటి ఆవగింజంత కోస్తే, ఒకటేమో పెద్ద మామిడికాయ అంత సైజుకి వచ్చిందనమాట. అలా అక్కడ దాకా అక్కర్లేదండి, ఒకటి ఆవగింజ ఒకటి ఉల్లిపాయ చిన్న నిమ్మకాయ లాతే అలా కోసిందనమాట. అన్నీ నేను నేర్పాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిన గొడవ? అది నేను చేసుకుంటే ఏ బాధ లేదనిపిస్తుంది. అందుకే నేను మా అబ్బాయి వంటమ్మని పెట్టినా అంటే, వద్దురా నాయన వాళ్ళ నేను వీళ్ళందరికీ నచ్చేటట్టు నేను నేర్పించాలంటే నా వల్ల ఎక్కడ ఇద్ది, అదేదో నేనే ఓపీ చేసుకుందామని చెప్పి నేను వంటమ్మని వద్దన్నాను. సో ఇప్పుడైతే నేను ముందు గిన్నె పెట్టేసుకున్నాను. తాలింపు కోసం నూనె పోసేసుకుని తాలింపు అయితే వేసేస్తున్నాను అనమాట. కొంచెం నూనె కాగంగానే తాలింపు దినుసులు అయితే వేసేసుకున్నా. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను, చాయ్ మినపప్పు, అలానే ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు. యాజ్ యూజువల్ తాలింపు అంటే ఇదే కదా, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం తెలియటం కోసం కొంచెం చెప్పాల్సి వస్తుంది అనమాట. ఏమో అందరూ వచ్చిన వాళ్ళు చూడాలని లేదు కదండి. ఇప్పుడు అండి చూసారా ఇవేమేస్తున్నాను? మెంతులు కొంచెం ఒక స్పూన్ ఏమో ఫస్ట్ ఇలా వేసుకున్నా, మిగతా స్పూను ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసాను. అదేమైందంటే వీడియో స్కిప్ అయిపోయింది. అది ఎలా మిస్ అయిందో నేను వీడియో తీసే అనుకున్నాను, రాలేదు. ఎందుకంటే ఆ మెంతులు చక్కగా ఉబ్బుతాయి అన్నమాట. మనం ఉల్లిపాయలు వేస్తున్నప్పుడు మీకు చేదు అనేది ఎక్కడ తగలదండి. మామిడికాయ పులుపుని కొంచెం ఎరగొట్టి మంచి టేస్ట్ రావడానికి దోహదపడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు పంటి కింద తగిలినా కూడా చేదు అనేది ఉండదండి, గుర్తుపెట్టుకోండి. మెంతులు పౌడర్ చేసి ఉట్టి తింటేనే చేదు. కూరల్లో వేసుకున్న మెంతులతో రైస్ చేసినా కూడా చేదు అనేది ఉండదు. నేను చాలాసార్లు మెంతులు రైస్ కూడా చేసి చూపించాను మీకు, అందులో కూడా చూసుకోండి. చక్కగా ఉబ్బుతాయి అన్నమాట.
సో మెంతులు అయితే వేసానండి, ఇంకో చెంచా మెంతులు ఉల్లిపాయలు వేగేప్పుడు. ఇప్పుడైతే ఆ మామిడికాయ ముక్కలు, సగం మామిడికాయ కోసుకున్నా కదా, ఆ మామిడికాయ ముక్కలు అలానే పచ్చిమిరకాయలు వేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు ఊరికే మగ్గిపోద్దండి మామిడికాయ మెత్తగా, అందుకని చాలా జాగ్రత్తగా చూసి చేసుకోండి. కొంచెం ఉప్పును పసుపు వేసి మూత అయితే పెట్టేశాను. కొంచెం స్పెషల్గా ఉంటుందండి ఈ పులుసు, సొరకాయ పులుసు ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే మెంతులు వేసాం కాబట్టి ఓ పులుపు రెడ్ అయితే ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. చాలండి, మొక్క అయితే మగ్గిపోయింది, ఇంకంతకంటే ఎక్కువ మగ్గకూడదు అనమాట. ఈ మాత్రం మగ్గితే చాలు ఉల్లిపాయ మామిడికాయ. సో ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకుని మసలనిద్దాము. సో చక్కగా వాటర్ అయితే పోసేసుకున్నా కదా, అది మసులుతూ ఉంటుంది. ఇప్పుడైతే నేను ఒక 4 ఎల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నా అండి. పొట్టు తీసి కసాపిసా దంచి, అలా అని బాగా గుజ్జుగా కాదు, అలా దంచితే ఆ రసం అందులో దిగడం కోసం అలా దంచుతా అనమాట, టేస్ట్ కొంచెం పెరిగిద్ది. సో అందుకని నేను అట్లా వేసుకున్నాను. ఇప్పుడైతే ఇది మసులుతుంది. కొంచెం కారం వేసేసుకున్నాను, ఆల్రెడీ ఇందాక పచ్చిమిరకాయల్లో కారం వేసుకున్నా కదా. సో ఇప్పుడైతే మామూలు కారం అయితే కొంచెం ఇలా వేసేసుకున్నాను అనమాట. సో కొంచెం ఎండు కొబ్బరి తురుము ప్రతి దాంట్లో వేసుకుంటే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి బాగా మంచిదన్నమాట. సో ఇప్పుడైతే లిక్విడ్ తయారు చేసుకుంటున్నాను. అదేంటంటే 2 స్పూన్ల బియ్యం పిండి అనమాట. 2 స్పూన్ల బియ్యం పిండిలో వాటర్ పోసేసుకుని చక్కగా ఉండలు లేకుండా కలబెట్టేసుకుందాము. బాగా కలబెట్టేసుకున్నాక ఈ మసులుతుంది కదా మామిడికాయ పులుసు, ఆ మెంతుల స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుందండి. మామిడికాయ మెంతుల స్మెల్, ఎల్లుల్లిపాయలు వేసా ఆ స్మెల్, ఏదైనా మనం వంట చేస్తే ఆ స్మెల్కే మనకు తినేయాలి అనిపిస్తుంది. వచ్చే వాళ్ళు కూడా తృప్తిగా తినాలి అనుకోవాలి. ఇది మాత్రం ఉప్పు చూసుకోండి, ఉప్పు కారం, ఎందుకంటే కొంచెం ఎక్కువే పడతాయి. నేనైతే ఎక్కువ బెల్లం వాడము, కొంచెమే వేసాను బెల్లము, చూసారు కదా, ఆ బెల్లమే వేసుకున్నా. మరీ ఎక్కువ తీపుంటే మా ఇంట్లో తినరు అనమాట. సో ఆ మాత్రం బెల్లం వేసుకుని ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. ఆ కొత్తిమీర వేసేసుకుంటేనే ఆ స్మెల్ ఇంకా పెరిగిద్ది. అయిపోయిందండి, కొంచెం చిక్కపడేంత వరకు ఒక 5 మినిట్స్ ఇలా మసలిస్తే ఇంకా సరిపోద్ది అనమాట. ఆ బెల్లం కూడా కరిగి ఆ ముక్కకు పెడితే ఆ చేదు, పులుపు, తీపి, కారము కలిపితే ఉగాది పచ్చడిలానే పులుసు రెడీ అయిపోద్ది. కానీ చాలా టేస్టీగా ఉంటుంది, అసలు మిస్ చేసుకోకండి. ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెట్టండి. అంత పుల్లగా లేకుండా ఎలా వచ్చిందని వాళ్ళకు డౌట్ వస్తుంది, ఎందుకంటే మెంతులు టేస్టు తగలదు కాబట్టి, మెంతులు పంట కింద చేదు అనేది తగలదు అనమాట. సో నిరభ్యంతరంగా చక్కగా చేసుకోండి, తినండి. ఎప్పుడు చేసుకునే సొరకాయ ములక్కాయ పులుసు కాకుండా ఇలాంటి పులుసులు కూడా మధ్య మధ్యలో చేసుకుంటూ ఉండండి. ఈ కాలంలో మామిడికాయలు మంచిగా వస్తాయి కాబట్టి మధ్య మధ్యలో చేసుకోండి. ఇంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బాయ్ అండి.